100 రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూపై విష ప్రచారంతో డైవర్ట్ రాజకీయం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. బొత్స శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు. ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చలేదని, సూపర్ 6 హామీలు అమలు చేయలేదన్నారు. ఎంతమందికి తల్లికి వందనం ఇచ్చారని, ఎంతమంది రైతులకు అన్నదాత సుఖీభవ ఇచ్చారని, మీరు హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మార్చేందుకే తిరుమల లడ్డూపై వివాదం రేపారని బొత్స విమర్శించారు. వరదల్లో ఎంతమంది చనిపోయారో నిజమైన లెక్కలు మీరు చెప్పకపోయినా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తెలుసన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని చంపారో చెప్పండని డిమాండ్ చేశారు. దేవుడికి అపచారం చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవుడి మహాప్రసాదంపై తప్పుడు ప్రచారం మంచి పద్ధతి కాదన్నారు. దేవుడితో రాజకీయ ఆటలాడితే ఎప్పటికైనా శిక్ష తప్పదన్నారు. ఇవాళ ఈ జరగబోయే విపత్తుగా సంబంధించిన ఎలక్టెడ్ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పెడదామన్న ఆలోచనతోనే సమావేశం పెట్టాం. నేను, నాతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ గారు సుభద్ర గారు, నాతో పాటు మా రవిబాబు గారు, అలాగే కళ్యాణ్ గారు, అందరం కలిసి, ఇంకా రవిబాబు కూడా మన రవీంద్రబాబు కూడా అందువేలు ఉన్నారు. అర్థం వచ్చి నిన్నటికి 20వ తారీఖుకి 100 రోజులు దాటింది. 100 రోజులు పరిపాలన నేపథ్యంలో సందర్భంలో ముఖ్యమంత్రి గారు, వారు కూటమికి చెందిన డిప్యూటీ సీఎం గారు, వారితో పాటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ముగ్గురు కలిపి, వాళ్ళతో పాటు అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నలుగురు కలిపి ఓ సమావేశాన్ని పెట్టారు. సిఎల్పి సమావేశం. సిఎల్పి సమావేశం అంటే సహజంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ మెంబర్లు, లోక్సభ మెంబర్లు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఆ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో 100 రోజుల తాలూకా ఘనతను చెప్పుకోవడానికి పెట్టుకుని చేసే కార్యక్రమాలు చెప్దామని చెప్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఒక మాటను ఆయన మాట్లాడారు. చాలా దురదృష్టకరం, చాలా అభ్యంతరకరం. అలాంటి అనుచితమైన మాటలను వచ్చి అలాంటి ఉన్నత స్థానంలో ఉండి ప్రజలతో ఎన్నుకోబడిన మరి ఆ వ్యక్తులు మాట్లాడే మాటలు కాదు. దాన్ని తీవ్రంగా ముందు ఆక్షేపిస్తున్నాం, దాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటివి సభ్య సమాజంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల మనోభావాలతో ఇది రాజకీయాలు చేయడం అనేది సమంజసం కాదు. ఆ విషయం ఏంటంటే మీకు తెలుసు, ఈ మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచం యావత్తు మనందరం ఆరాధ్య దైవంగా భావిస్తున్న మన శ్రీవారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ప్రసాదం ఏదైతే ఉందో దాంట్లో కల్తీ జరిగిందని, దానికి నైవేద్యాలకు వాడే పదార్థాలలో నాణ్యత పదార్థాలు వాడారని అని చాలా విషయాల నుంచి వారు వచ్చి మాట్లాడడం, చేయడం అనేది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రపంచంలో భక్తులు అందరి తాలుగా ఒక్కసారి ఉలిక్కబడికి వచ్చినాయి. దయచేసి దాంతోపాటు అక్కడి నుంచి ఏ పార్టీలు ఉన్నాయండి, దాని మీద వచ్చే చర్చబాదులు సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ, ఇవాళ పత్రికల్లో చూస్తే ఇంకా అసభ్యంగా అసందర్భంగా దాని మీద వచ్చే రాతలు, ఇది సమంజసం కాదు. అధికారంలో ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది, మీరే అధికారం ఉన్న నాయకులు, రాష్ట్రంలో మీ కూటమే దేశంలో అధికారంలో ఉంది. ఎంక్వైరీ చేయండి, దాని మీద విచారణ జరపండి.
విచారణ జరిపి వాట్ ఇస్ ది ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిజాలు తేల్చండి. తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది. అంతేగాని పాసింగ్ రిమార్క్స్ చేసి ఇలాంటి కార్యక్రమాలను రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం, వారి పేరును వచ్చి రాజకీయాల్లో చొప్పించడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దేవుడితో మనం ఆటలాడుకోవడం మంచి సమంజసం కాదు. ఏదో చిన్న చిన్న విషయాలు కాదు. మనం అనుకుంటాం చట్టాల్లో ఉచ్చుకులు తీసుకొని చట్టాలకు అతీతంగా మనం ప్రవర్తించవచ్చు. కానీ దేవుడితో వచ్చి మనము దాన్ని వచ్చి చేస్తే ఎవరైనా సరే దానికి మాత్రం ఇవాళ కాదు రేపు ఉంటుంది శిక్ష అనుకోవచ్చు. దేవుడు మనకు కనిపించదు కదా, ఏదో రాత్రిలో ఉన్నాడు కదా, పర్వాలేదులే అని అనుకోవచ్చు. ఎక్కువగా ఆలోచన ఊహించుకుని మాట్లాడవచ్చు. కానీ తప్పది. ఇవాళ ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ వర్గమైనా అందరికీ మనస్సు అనేది ఒకటి ఉంటుంది, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షి ప్రకారం ఆలోచన చేసుకుంటే ఆ సాక్షే భగవత్ స్వరూపం. అది మనల్ని ఉట్టిపోని ఒక తప్పుగా చేస్తే, దేవునికి అపచారం చేస్తే, అపఖ్యాతి తీసుకొస్తే తప్పు అది ఊరికిపోదు. ఇవాళ కాకపోతే రేపైనా దాని శిక్ష అనుభవించవలసిందే. దయచేసి ఇంతటితో ఇది ఆపండి. మీకు చేతనైతే దాని మీద ఎంక్వైరీ చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ జరిపించండి. దాని మీద వాస్తవాలు తీసుకురండి. అప్పుడు మాట్లాడిన అంతవరకు కూడా పత్రికలు కానీ, పత్రికా అధిపతులు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను, రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తున్నాను, దీనికి ఇంతటితో పరిసమాప్తం పెట్టండి. పెట్టి ఎంక్వైరీ చేసి అప్పుడు వాస్తవాలతో శిక్షించండి. మీరు శిక్షించమైనా దేవుడు శిక్షిస్తాడు రేపు తప్పు అయితే. నాకు ఇది అర్థం అవట్లే. సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ఆ మాట చెప్తారు, వారి తాలూకా ఈవో గారు వచ్చి ఇంకో మాట చెప్తారు. ఈవో గారు ఏం చెప్తున్నారు? ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళని దాంట్లో కలిసి ఏదైతే ఆ నెయ్యి ఉందో ఆ నెయ్యిలో వచ్చి కొంత కలుషితమైంది, దాంతో వెజిటబుల్స్ ఫ్యాట్ వచ్చి ఉన్నది, మేము దాన్ని తిరస్కరించాము, దాంతో ప్రసాదాలు చేయలేదు అని చెప్పారు. ఇవాళ కూడా సాక్షాత్ చెప్పారు. గత ప్రభుత్వాల్లో ఒక ఆచారం ఉంది, మా ఎప్పటి నుంచో టీడీలో ఒక ఆచారం ఉంది, దాంతో ప్రసాదాలు చేయలేదు అని చెప్పారు. ఇవాళ కూడా సాక్షాత్ చెప్పారు. గత ప్రభుత్వాల్లో ఒక ఆచారం ఉంది, మా ఎప్పటి నుంచో టీడీలో ఒక ఆచారం ఉంది, ఏ ట్యాంకర్ అని వస్తే దాన్ని వచ్చి మనకి టెస్ట్ చేయడము, వివిధ ల్యాబుల్లో వచ్చే దానికి క్రాస్ చెక్ చేయడము, అది వాస్తవం అయితే బాగుంటే మన టీడీ నామ్స్ ప్రకారం ఉంటే దాన్ని వచ్చి ఎలా చేయడము, లేకపోతే రిజెక్ట్ చేయడము. రిజెక్ట్ చేసిన కానీ మోతాదుకు మించి వస్తే దాని వచ్చి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడము, నిబంధనల ప్రకారం చేయడం అనేది పోయి మరి నేను పురపరాలకు పోతే ఇంకా మళ్ళీ అది బాగోదు. ఇది కదా అనుమతి వస్తుందే. జగన్మోహన్ గారి ప్రభుత్వంలోనూ 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు.